హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సత్య అండ్ మీరు చూస్తున్నారు ఎస్ఈఓ ట్రిక్స్ ఫర్ యూ. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు న్యూస్ పేపర్ గురించి మీలో చాలామంది తెలిసే ఉంటుంది. అసలు ఈ న్యూస్ పేపర్ ఎలా డౌన్లోడ్ చేయాలి అండ్ ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేయాలనే దాని మీద ఈ వీడియో చేయడం జరుగుతుంది. సో ఇంకెందుకు లేట్, మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనం వీడియోలోకి వెళ్ళే ముందు అసలు న్యూస్ పేపర్ యొక్క ప్రైస్ అంతా మనం తెలుసుకుందాం. న్యూస్ పేపర్ థీమ్ అని గూగుల్లో మనం సెర్చ్ చేసినట్లయితే సో ఇక్కడ వచ్చే సెకండ్ రిజల్ట్ మీద క్లిక్ చేయండి. సో చూసారా ఫ్రెండ్, దీని ప్రైస్ వచ్చి $59. సో ఆల్మోస్ట్ $59. ఇక్కడ $2 అని సెర్చ్ చేసినట్టయితే ఇది ఎంత చూపించాడండి ప్రైస్? $59 చూపించాడు కదా. సో ఇక్కడ మనం 59 మనం మెన్షన్ చేస్తే దీని ప్రైస్ వచ్చి 4,809 రూపీస్ చూపిస్తుంది. సో ఫైనల్గా వీడియో యొక్క ట్యాక్సెస్ అన్నీ యాడ్ చేసి మనకి ఈ థీమ్ అనేది అరౌండ్ 5,000, మోర్ దెన్ 5,000 కూడా ఉండొచ్చండి. సో ఈ యొక్క 5,000 పెట్టి ఈ థీమ్ని పర్చేస్ చేసే ముందు చాలామంది బిగినర్ బ్లాగర్స్ ఉంటారు, లేదంటే జస్ట్ వర్డ్ప్రెస్ స్టార్ట్ చేయాలని ఇంట్రెస్ట్తో చాలామంది మనీ అఫోర్డ్ చేయలేని వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనం థీమ్ పర్చేస్ చేయాలంటే కొంచెం మనీతో కూడుకున్నది కాబట్టి హోస్టింగ్, డొమైన్ అన్నీ కలిపి కొని మళ్ళీ థీమ్ మీద ఇన్వెస్ట్ చేయాలంటే చాలామంది అంత ఇంట్రెస్ట్ చూపించలేరు. సో వాళ్ళ కోసం మాత్రమే, ఎవరైతే మనీ ఉంది అఫోర్డ్ చేయగలరు అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా డైరెక్ట్ అఫీషియల్ థీమే కొనుక్కోండి. ఎందుకంటే నేను చెప్పే థీమ్ వచ్చేసరికి ఇది ఫ్రీ థీమ్. నేను డౌన్లోడ్ చేయాలి, ఎలా చేయాలనే దాని మీద ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది కదా. ఈ థీమ్ అనేది మనకి చెప్పలేం, గ్యారంటీ లేదు. ఎందుకంటే సడన్గా వెబ్సైట్ ఆగిపోవచ్చు, లేదంటే క్రాక్డ్ వర్షన్ కదా. సో ఏమైనా అప్డేట్ అవ్వకపోయినా, ఇప్పుడు అప్డేట్స్ అవుతూ ఉంటాయండి. లైక్ మన వర్డ్ప్రెస్ సాఫ్ట్వేర్ కానీ దానికి ప్రతిదానికి అప్డేట్ ఉంటాయి, థీమ్కి అప్డేట్స్ ఉంటాయి అండ్ ప్లగిన్స్కి అప్డేట్స్ ఉంటాయి. సో ఈ విధంగా ప్రతిదానికి అప్డేట్స్ అనేవి ఉంటాయండి. ఇప్పుడు మన మొబైల్ ఫోన్ ఎలా ప్రతి 6 మంత్స్కో 2 మంత్స్కో ఎలా అప్డేట్ అవుతూ ఉంటుందో సాఫ్ట్వేర్ అనేది, సేమ్ ఇది కూడా అంతే, థీమ్స్ అనేవి అప్డేట్ అవుతాయి. సో అలా అప్డేట్ అవ్వడం వల్ల ఎక్స్ట్రా ఫీచర్స్ అనేవి వస్తాయి. సో ఇన్ కేస్ ఈ ప్రాసెస్లో ఏంటంటే నల్డ్ వర్షన్స్, లైక్ ఇవి క్రాక్డ్ వర్షన్స్ కాబట్టి ఇవి కొన్నిసార్లు అప్డేట్ అవ్వకపోవచ్చు. అండ్ అప్డేట్ చేసే ప్రాసెస్లో ఆ థీమ్ అనేది మళ్ళీ బ్రేక్ అయ్యి ఫెయిల్ అవ్వచ్చు ఇన్ కేస్. సో ఏం చేస్తారంటే మీరు ఎప్పటికప్పుడు బ్యాకప్ అనేది తీసుకోవడం మంచిదండి. సో బ్యాకప్ ఎలా తీసుకోవాలనే దాని మీద కూడా మన ఫ్యూచర్లో ఒక వీడియో చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి, ఇదేం పెద్ద రేపు ఈరోజు ఇన్స్టాల్ చేస్తే రేపే క్రాక్ అయిపోద్ది, రేపే ఆగిపోద్ది అని నేను చెప్పను. యూజ్ చేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. ఎందుకంటే నేను కూడా ఒకటి లైసెన్స్డ్ వర్షన్ వాడుతున్నా, ఒకటి ఇదే ఈ యొక్క జీపీఎల్ వర్షన్ వాడుతున్నా. 7 months నుంచి నేను వాడుతున్నా, బాగానే ఉంది. సో మీరైతే దాని గురించి కంగారు పడకండి. నేను ఏంటంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఇది వాడుకోండి, ఇది పర్లేదు 100% అని నేను చెప్పను. కానీ ఇన్ కేస్ జాగ్రత్తగా ఉండండి, బ్యాకప్ అనేది తీసుకుంటే సరిపోతుంది. సో మనం చూసాం కదా, ఇది $59 ఇది. సో ఈ యొక్క థీమ్ని మనం ఎలా ఫ్రీగా గెట్ చేయాలి, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలనేది అయితే నేను చూపిస్తాను. సో మనం గూగుల్లో ఫ్రీ థీమ్ ప్లగ్గిన్స్, సరే ఇక్కడ ఆల్రెడీ వస్తుంది freethemepluggins.com అని. ఇక్కడ మనం సెర్చ్ చేయగానే సారీ ఇది కాదు ఫ్రీ థీమ్స్ plugin.com. చూడండి ఫ్రెండ్స్, స్పెల్లింగ్ చూసుకోండి, freethemespluggin.com. సో ఇది కానీ మనం ఎంటర్ చేస్తే సో ఇక్కడ మనకి ఈ పేజ్ అయితే రావడం జరుగుతుంది. ఈ వెబ్సైట్ వచ్చేసరికి ఏంటంటే చాలా వెబ్సైట్స్లో లైక్ చాలా థీమ్స్ కానీ ప్లగిన్స్ కానీ ఇవన్నీ ఫ్రీగా ఇస్తాడనమాట. లైక్ చెప్తాం కదండి, జీపీఎల్ అంటే లైక్ జనరల్ పబ్లిక్ లైసెన్సింగ్ అనుకుంటా. సో ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో పెద్ద ఇది ప్రాబ్లం ఏం లేదు. సో ఇక్కడ అయితే మనం ఇక్కడ సెర్చ్ బాక్స్లో ఇక్కడ న్యూస్ పేపర్ అని ఇక్కడ ఉంది కదా, ఇక్కడ జస్ట్ ఎంటర్ చేయండి న్యూస్ పేపర్ అని. ఎంటర్ చేసిన తర్వాత మనం ఇక్కడికైతే చూపించడం జరుగుతుంది న్యూస్ పేపర్ 12 అని. సో ఇది జస్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత కిందకి వెళ్ళిపోండి. సో ఇక్కడ చూసారా, డౌన్లోడ్ థీమ్ ఆర్ ప్లగిన్ అని. సో ఇది జస్ట్ మీరు క్లిక్ చేయండి. సో నా కేసు నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేశాను. ఇంకొంచెం చూసారా, ఇక్కడికైతే మనకి గూగుల్ డ్రైవ్లోకి తీసుకెళ్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఈ యొక్క థీమ్ని అయితే మీరు ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు అండి. ఇక్కడ డౌన్లోడ్ ఉంది కదా, ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో అండ్ మీకు డౌట్ ఉండొచ్చు ఫ్రెండ్స్, లైక్ ఈ విధంగా ఇవి సేఫా కాదా, వెబ్సైట్కి ఏమైనా మాల్వేర్ వైరస్ లాంటివి ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ కొన్ని ఒక డౌట్ ఉంటుంది కదా.
సో అసలు ఈ థీమ్ ఎంతవరకు సేఫ్, అసలు ఏమైనా వైరస్ లాంటివి ఏమైనా ఉన్నాయా అని చెప్పేసి చూసుకోవాలన్నా సరే, ఎందుకంటే మనకి ఇలాంటి థీమ్స్ అన్ని అన్అఫిషియల్గా డౌన్లోడ్ చేయడం వల్ల కొన్ని వైరస్ ఉంటాయి, అన్నీ మన సిస్టమ్కి ఎఫెక్ట్ అవ్వచ్చు. సో మీకు ఏమైనా అలాంటివి ఏమైనా చెక్ చేసుకోవాలంటే ఇక్కడ virus.total.com ఈ వెబ్సైట్లోకి వెళ్ళండి. సో నేను డౌన్లోడ్ చేసుకున్నాను ఈ ఫైల్. సో డౌన్లోడ్ చెక్ చేద్దాం. సో డెస్క్టాప్లోకి వెళ్ళి, సో ఇక్కడ చూసారా ఫ్రెండ్స్, ఇది అసలు అక్కడ అఫీషియల్గా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మనకు వచ్చేది అయితే ఫైల్ అయితే ఇది. దీన్ని నేను ఎక్స్ట్రాక్ట్ చేశాను. అవునండి, అది కూడా మీకు లైవ్లో చూపిస్తాను. ఇది డిలీట్ చేస్తాను అండ్ ఇది కూడా డిలీట్ చేస్తున్నాను. సో షో మోర్ ఆప్షన్, ఎక్స్ట్రాక్ట్. సో ఎక్స్ట్రాక్ట్ అయింది చూసారండి. ఇది ఈ ఫైల్ ఇప్పుడు మనం ఓపెన్ చేసుకుంటే ఇక్కడ మీకు లైసెన్సింగ్ ఉంది చూసారా, ఇక్కడ ఇది కూడా జీపీఎల్. ఇక్కడ చూసారా, జీపీఎల్ అంటే జనరల్ పబ్లిక్ లైసెన్స్. సో మనం యూజ్ చేసుకోవచ్చండి, దీనికి ఏం పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కాకపోతే నేను చెప్పాను కదండి, గుర్తుపెట్టుకోండి, అప్డేట్కి వచ్చేసరికి ఒక్కొక్కసారి అప్డేట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి అప్డేట్ అవ్వకపోవచ్చు. సో అదొకటి జాగ్రత్త చూసుకోండి. బ్యాకప్ అయితే పెట్టుకోండి ఎప్పటికప్పుడు మీ వెబ్సైట్, ఎందుకంటే ఈ థీమ్ ఎప్పుడు ఆగిపోద్దో మనకి చెప్పలేము. సో నేనైతే 6 months నుంచి వాడుతున్నా కాబట్టి 6-7 months నుంచి ఆల్మోస్ట్ వాడుతున్నా. నేను అంతే 1 monthకి ఒకసారి బ్యాకప్ తీసుకుంటూ ఉంటాను. పర్లేదు, యూజ్ చేసుకోండి. అండ్ ఇక్కడికి వచ్చేసరికి ఈ ఫైల్ ఎంతవరకు సేఫా కాదన్నది చెక్ చేసుకుందాం. కాబట్టి ఇక్కడ మీరు వెళ్ళినట్టయితే ఇక్కడ చూస్ ఫైల్ ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ ఇది మనం ఎక్స్ట్రాక్ట్ చేసాం కదా, ఆ ఫైల్ ఓపెన్ చేయండి. అండ్ ఇక్కడ చూసారా న్యూస్ పేపర్, ఇదే అండి ఈ థీమ్. ఎప్పుడైనా సరే మీరు అక్కడ వర్డ్ప్రెస్లో మనం థీమ్స్ అప్లోడ్ చేయాలన్నా సరే ఈ యొక్క ఫైల్ వేయాలండి. అండ్ ఫర్దర్గా నా నెక్స్ట్ వీడియో వచ్చేసరికి ఎలా ఇన్స్టాల్ చేయాలో కూడా చూపిస్తాను. సో మీరు కంగారు పడకండి, ప్రజెంట్ ఈ థీమ్ అయితే గుర్తుపెట్టుకోండి. ఇది ఆఫ్టర్ ఎక్స్ట్రాక్షన్ చేసిన తర్వాత ఈ థీమ్, ఇదైతే ఈ న్యూస్ పేపర్ అన్నది థీమ్ అండి. సో ఇది సెలెక్ట్ చేసుకోండి, ఓపెన్ చేసి అండ్ చెక్ చేస్తుంది. చూసారండి, నో సెక్యూరిటీ వెండర్స్ అండ్ నో శాండ్ బాక్స్ ఫ్లాగ్ ది ఫైల్ యాజ్ మాలిషియస్. సో ఇదంతా సేఫేనండి, చూసుకున్నారు కదా, సేఫ్ ఫైల్. మీరు ఏం కంగారు పడకండి, జస్ట్ డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క వర్డ్ప్రెస్లో దీన్ని అప్లోడ్ చేసుకోవచ్చు. సో అప్లోడింగ్ ప్రాసెస్ ఏంటి ఎలా అన్నది కూడా నేను నా నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో అది ఫ్రెండ్స్, ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఎలా డౌన్లోడ్ చేయాలన్న దాని మీద అయితే న్యూస్ పేపర్ థీమ్ ఎలా డౌన్లోడ్ చేయాలి, అది కూడా ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేయాలన్న దాని మీద నేను ఈ వీడియో చేశాను. సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ నా ఛానల్ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఎంకరేజ్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, అర్థమైంది కదా. $59 ఎవరైతే బర్త్డే అఫోర్డ్ చేయలేరో వాళ్ళ కోసం మాత్రమే ఈ థీమ్. అండ్ ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, ఈ యొక్క వెబ్సైట్ లింక్. సో మీరు డైరెక్ట్ వెళ్ళి అక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.